బ్యాక్ టు ది న్యూస్. రేపు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. జంబో బ్యాలెట్ పేపర్ తో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుండి సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, పోలింగ్ ఎలా జరగబోతోంది రేపు? రోహిణి కార్త ఎండలు ఒకవైపు, మరొక వైపు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఒకవైపు జరుగుతోంది. రేపు ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. నిర్ణయించినటువంటి గడువు ప్రకారం సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ విషయంలో మాక్ పోలింగ్ ఉంటుంది కాబట్టి ఉదయం 5:30, 6 గంటల కల్లా మాక్ పోలింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత పోలింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియలో కేవలం బ్యాలెట్ ద్వారా జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ, ప్రిఫరెన్షియల్ ఓటుకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కాబట్టి 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుందని ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ప్రకటించున్నారు. అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 2 బైఫర్కేట్ అయిన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 2 జిల్లాలలో కూడా ఖమ్మం జిల్లాలో 83,879 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. వీరికి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఖమ్మం నగరంలో 29,000 పైచిలకు గ్రాడ్యుయేట్లు ఓట్లు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ అత్యధికంగా దాదాపు 50 పోలింగ్ కేంద్రాల దాకా ఏర్పాటు చేశారు. మనం ఉన్నటువంటి ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ ప్రాంగణంలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 4 బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రంలో ఒక్కొక్క బూత్లో 398 ఓట్ల నుంచి 890 ఓట్ల వరకు ఉన్నాయి. అంటే 4 బూతుల పరిధిలో దాదాపు 2,200 ఓట్లు ఉన్నట్టుగా మనకు పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అట్లాగే జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు కొన్ని బూతులలో 13,000-1400 ఓట్లు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. 52 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక జంబో బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేశారు. ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా తమ ఓటు కోసం ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఓటరు కూడా 50 ప్రిఫరెన్షియల్ ఓట్లు వేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ దాని విలువ తగ్గిపోతుంది. 1, 2, 3 1, 2, 3 అంకెలు కానీ రోమన్ అంకెలు కానీ వేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వాటిని దృష్టిలో పెట్టుకుని గతంలో ONU-1 అని రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 25,000 పైచిలకు ఓట్లు మురిగిపోయినటువంటి సందర్భాలు, అంటే చెల్లకుండా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి గవర్నమెంట్తో పాటు ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందున్నారో వారందరూ కూడా ఓటు ఎట్లా వేయాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళందరిలోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అట్లాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 83,879 మంది గ్రాడ్యుయేట్లు రేపు ఉదయం 8 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు 43,106 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి 55 చోట్ల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పోలింగ్ కేంద్రాల్లో వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. వారు ఆ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అట్లాగే స్వతంత్రంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. కొంతమంది రెబల్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అందరి భవితవ్యం దాదాపు 52 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని రేపు గ్రాడ్యుయేట్ తేల్చబోతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఏర్పడినటువంటి ఉప ఎన్నిక ఇది. ఈ ఉప ఎన్నికలో ఇప్పటివరకు ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 4 సందర్భాల్లో ఇది 5వ సందర్భం అని చెప్తున్నారు. అన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది చేరుకున్నటువంటి పరిస్థితి. మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 326లో కూడా పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. జంబో బ్యాలెట్ బాక్స్లను అందజేశారు. ఎందుకంటే ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్లో 1,500 నుంచి 3,000 ఓట్లు పట్టేటువంటి పెద్ద బాక్స్లను వారి చేతికి అందజేసి పంపించారు. ఒకవేళ ఇది నిండిపోయేటువంటి పరిస్థితి, అంటే పోల్డ్ చేసేటువంటి క్రమంలో బ్యాలెట్ పేపర్ని పోల్డ్ చేసేటువంటి క్రమంలో నిండినట్టుగా అనిపించినట్లయితే కనుక ఇబ్బంది పడకుండా స్టాండ్ బైగా ఇంకొక బ్యాలెట్ బాక్స్ను కూడా ఇచ్చి పంపినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హక్కు వేయడానికి ఓటు ఎవరైతే హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి గ్రాడ్యుయేట్లు ఉన్నారో ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, అట్లాగే ఇతర పెన్నులు కావచ్చు, ఇంక్ పెన్స్ కావచ్చు, మార్కర్స్ కావచ్చు తీసుకురావద్దని పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పెన్నును ఉపయోగించి ఆ పెన్ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఓటు వేసేటప్పుడు అంకెలు
1, 2, 3 ప్రిఫరెన్షియల్ అంకెలు వేయచ్చు. అంతేగా లేదంటే రోమన్ అంకెలు 1, 2, 3, 4 రోమన్ అంకెలు ఉంటాయి, వాటిని ఉపయోగించాలి తప్ప ఓఎన్ఈ 1 అని రాయటం కానీ, సంతకం పెట్టడం కానీ, వేలిముద్ర వేయటం కానీ, టిక్ మార్క్ కొట్టడం కానీ కనుక చేసినట్లయితే కనుక ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అట్లాగే ఒక అభ్యర్థికి ఒకటే ప్రిఫరెన్షియల్ ఓటు వేయాల్సి ఉంటుంది. రెండవ ప్రిఫరెన్స్ ఓటు వేయాల్సి ఉన్నప్పుడు వేరే అభ్యర్థికి వేయాల్సి ఉంటుంది. 1, 2, 3 ఒక బాక్స్లో టిక్ చేసినా కానీ అది చెల్లని ఓటుగా పరిగణించబడతారనేటువంటిది ఇప్పటివరకు అవేర్నెస్ చేసినటువంటి ప్రక్రియ ఉంది. ఇప్పుడు కూడా రేపు ఉదయం 8 గంటల నుంచి జరగబోయేటువంటి పోలింగ్ ప్రక్రియలో కూడా స్పష్టంగా ఇది చెప్తున్నారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఇప్పటివరకు వచ్చి తమ రిపోర్ట్ చేస్తున్నారు. వచ్చి రిపోర్ట్ చేసి రేపు ఉదయం 7 గంటలకల్లా ఈ పోలింగ్ కేంద్రాలకు వారంతా చేరుకోవాల్సి ఉంటుంది. 8 గంటలకు తొలి ఓటు వేసేటువంటి ఆస్కారం కల్పిస్తారు. ఎంతమంది లైన్లో ఉన్నప్పటికీ కూడా 8 గంటల వరకు మాత్రం ఎవరిని లోపలికి వెళ్ళచేయరు. కేవలం క్యూ లైన్లో మాత్రం వేచి ఉండాల్సి ఉంటుంది. 8 గంటలకు తొలి ఓటు వేసేటువంటి ఆస్కారాన్ని కల్పిస్తారు. 8 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 4 గంటల వరకు ఎంతమంది ఉంటే వారు అంతమందిని కూడా చేస్తారు. 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి గ్రాడ్యుయేట్లకు మాత్రమే పోలింగ్లో పాల్గొన్నటువంటి అవకాశాన్ని, ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తారు. ఇక ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు దాదాపు 1000 మంది సిబ్బంది ఇందులో పోలింగ్ విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 500 నుంచి 600 మంది పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. పోలింగ్ విధుల్లో అట్లాగే భద్రతా సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. మొత్తం అంటే ఇక్కడ నుంచి ఏవైతే పోలింగ్ బూతులలో ఉన్నటువంటి పోలింగ్ బాక్స్లన్నీ కూడా ఇవాళ ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ సెంటర్ నుంచి పంపించారో అక్కడికే ఎస్ఆర్ఎన్ బీజీఆర్ కళాశాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని రేపు మళ్ళీ రిసీవింగ్ సెంటర్గా మార్చి అక్కడికి కలెక్ట్ చేశారు. అక్కడ నుంచి సెక్టర్ల వారీగా వచ్చినటువంటి అన్ని బాక్సులను కలెక్ట్ చేసుకుని వీటన్నిటిని కూడా నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కి పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో వర్తించేటువంటి అన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అవి వర్తిస్తాయని చెప్తున్నారు. 100 మీటర్లకు సంబంధించినటువంటి డిస్టెన్స్ పాటించడం కావచ్చు, పోలింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు ఉండడం కావచ్చు, ఎక్కడ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూడడం కావచ్చు, అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ పోలీసు అధికారులు ఇటు జిల్లా కలెక్టర్ తీసుకుంటున్నారు. దాంతోపాటుగానే పోలింగ్ సిబ్బంది కూడా చాలాసార్లు ఇప్పటికే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎట్లా ఓటు వేయించాలి, వచ్చినటువంటి వారిని ఇచ్చేయాలనేటువంటి దాని విషయంలో కూడా ఇచ్చేశారు. అట్లాగే ఏదైనా సందర్భంలో బ్యాలెట్ పేపర్ ఒకవేళ చిరిగిపోయినా ఏదైనా కారణం చేత బ్యాలెట్ పేపర్ ఇబ్బంది పడినటువంటి దాన్ని పక్కన పెట్టి మరొక బ్యాలెట్ పేపర్ ఆ ఓటర్కి ఇచ్చేలాగా కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే అంతా పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా పూర్తయి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం 8 గంటలకల్లా పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సిబ్బంది అట్లాగే పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు అంతా కూడా 7 గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితిలో ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సర్వం సిద్ధమైంది. ప్రియా. రైట్ Samba, thank you for your live updates.